Hi students, welcome to our new lecture Structural Organization in Animals. So మనం previous classes లో మనం Diversity of Living World గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం Structural Organization in Animals గురించి డిస్కస్ చేసుకుందాం our second lecture. So let's go into our topic. సో ఈ రోజు లెక్చర్లో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామంటే ఇంట్రడక్షన్, వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ సిమెట్రీ వాటి గురించి ఈ త్రీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి చాప్టర్ స్టార్టింగ్లో ఒక సైంటిస్ట్ గురించి ఇచ్చారు. అతను ఎవరంటే జేవియర్ బిచార్ట్. సో ఇతను ఎవరు? జేవియర్ బిచార్ట్ అనే అతను ఇట్ ఈస్ ఏ ఫ్రెంచ్ ఎనాటమిస్ట్. సో ఏ సైంటిస్ట్స్ అయితే ఎనాటమీలో వర్క్ చేస్తారో వాళ్ళని ఎనాటమిస్ట్ అంటాం. అండ్ హీఈస్ ఆల్సో ఏ ఫిజియాలజిస్ట్. ఫిజియాలజీ అంటే ఆ బాడీలో ఉండే పార్ట్స్, బాడీలో ఉండే ఆర్గాన్ సిస్టమ్స్ యొక్క వర్కింగ్ గురించి స్టడీ చేసే సైంటిస్టులు మనం ఫిజియాలజిస్ట్ అని చెప్పేసి అంటాము. అండ్ హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ హిస్టాలజీ అండ్ ప్యాథాలజీ. సో మోడర్న్ హిస్టాలజీలోని అండ్ అట్ ద సేమ్ టైం ప్యాథాలజీలోని ఇతను మనం ఫాదర్గా మనం డిస్క్రైబ్ చేసుకుంటాం. సో హిస్టాలజీ అంటే స్టడీ ఆఫ్ టిష్యూస్ అండ్ ప్యాథాలజీ అంటే స్టడీ ఆఫ్ డిసీజెస్ అండ్ హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్ అండ్ హౌ దే ఆర్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. నెక్స్ట్ అయితే ఇతని కంట్రిబ్యూషన్ ఏంటి? ఇతను ఒక టర్మ్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటంటే మనకి టిష్యూ. సో టిష్యూ అనే టర్మ్ని కాయిన్ చేసింది ఎవరు? టిష్యూ అనే టర్మ్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే జేవియర్ బిచార్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇతను దాంతోపాటు ఇంకేం చెప్పాడంటే ఇతను చెప్పింది ఏంటంటే డిజీజెస్ అటాక్ ద టిష్యూస్ రాదర్ దాన్ ద హోల్ ఆర్గాన్స్. ఎప్పుడైనా ఒక కొత్త ఆర్గానిజంలోనే లేదంటే ఒక హోస్ట్ ఆర్గానిజంలో ఆ ప్యాథోజన్స్ అనేవి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయో అవి హోల్ ఆర్గాన్స్ని, ఆర్గాన్ సిస్టమ్ని డ్యామేజ్ చేయవు. అవి బేసికల్గా మనకి టిష్యూస్ని అటాక్ చేస్తాయని చెప్పాడు. సో అందుకనే ఇతను మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ హిస్టాలజీ అని చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు మన ఇంట్రడక్షన్లో చూసుకున్నట్లయితే ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ యానిమల్స్ ఎవల్యూషన్లో ద మేజర్ ఈవెంట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో మనకి యానిమల్స్ ఎవల్యూషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద టిష్యూ. సో మనం చూసుకున్నట్లయితే యానిమల్స్లో 2 కేటగిరీస్ ఉన్నాయి మనకి, 2 సబ్ కింగ్డమ్స్, పారాజోవా అండ్ యూమెటాజోవా. పారాజోవన్స్లో ఎటువంటి టిష్యూస్ అనేవి లేవు బికాస్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ అండ్ సెన్సరీ సెల్స్. బట్ మనకి యుగత ఏవైతే ఫైలమ్స్ ఉన్నాయో వాటిలో మనకి టిష్యూస్ అనేవి ఫామ్ అవడం జరిగింది బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్. సో ద డెవలప్మెంట్ ఆఫ్ టిష్యూస్ ఈజ్ ద మేజర్ ఈవెంట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ యానిమల్స్ అని చెప్పుకోవచ్చు. సో ద టిష్యూ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ టైం మనకి ఎవల్యూషన్లో ఏ ఫైలంలో కనిపించిందంటే నిడేరియాలో కనిపించింది. దీన్నే మనం ఏమంటామంటే సీలెంటరేటా అని కూడా చెప్పేసి అంటాము. సో సీలెంటరేటా ఆర్ నిడేరియన్స్ ఆర్ ద ఫస్ట్ యానిమల్స్ టు షో ద tissues. Now when the zygote is undergoing the cleavages it results in the production of many cells. సో మనకి చూసుకున్నట్లయితే రిప్రొడక్షన్లో చెప్పుకుంటాం. సో ఫాదర్ నుంచి వచ్చే స్పర్మ్ సెల్స్ అండ్ మదర్ నుంచి వచ్చే ఓవం రెండు కూడా ఫ్యూజ్ అయ్యి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ అనేది సింగిల్ సెల్డ్ ఎంబ్రియో. ఇది మనకి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 months కంప్లీట్ బేబీ విత్ బిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో అలా నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ చేయాలంటే ఏమవ్వాలి? అది సెల్ డివిజన్ జరగాలి. సో ఆ సెల్ డివిజన్స్ని మనం ఏమంటామంటే క్లీవేజెస్ అని చెప్పేసి అంటాం. సెల్ డివిజన్స్ అక్కర్స్ ఇన్ డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఆర్ కాల్డ్ యాజ్ క్లీవేజెస్. మరి ఆ క్లీవేజెస్ యొక్క రిజల్టెంట్ సెల్స్ ఉన్నాయి కదా వాటిని మనం ఏమంటామంటే బ్లాస్టోమియర్స్ అంటాం. అయితే డ్యూరింగ్ ద ఎంబ్రియోజెనసిస్ ద సెల్స్ విల్ డిఫరెన్షియేట్ దెమ్సెల్స్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టిష్యూస్. సో మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ లెక్చర్లో చెప్పుకున్నాం ఈ జైగోట్ నుంచి మనకి 2 సెలెడ్ స్టేజు, 4 సెలెడ్ స్టేజు, 8 సెలెడ్ స్టేజు, మార్యులా, బ్లాస్టులా, గ్లాస్ట్రులా అని చెప్పేసి ఇలా వేరియస్ స్టేజెస్ ఉంటాయి. ఈ గ్యాస్ట్రులా అనే దాంట్లో మనకి 3 జర్మ్ లేయర్స్ అనేవి ఉంటాయి. అవి ఏం చెప్పుకున్నాం? ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్. వీటిని మనం జర్మ్ లేయర్స్ అని అంటాం. ఎందుకంటే వీటి నుంచి మనకి డిఫరెంట్ ఆర్గాన్స్ అండ్ ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఆల్ జర్మ్ లేయర్స్ నుంచి మనకి ఎపిథీలియల్ టిష్యూస్ వస్తున్నాయి అండ్ కనెక్టివ్ టిష్యూ అండ్ మస్కులర్ టిష్యూస్ అనేవి మనకి మీసోడర్మ్ నుంచి ఫామ్ అవుతున్నాయి అండ్ నర్వస్ టిష్యూ అనేది మనకి ఎక్టోడర్మ్ నుంచి ఫామ్ అవుతుంది. సో హియర్ ద సెల్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఎంబ్రియోజెనసిస్ దే విల్ అండర్గో ద డిఫరెన్షియేషన్
into different kinds of tissues to form the different functions, and this is called as division of labor. Labor అంటే అక్కడ చేరగాల్సిన ఒక వర్క్, ఈ వర్క్ని అవి స్ప్లిట్ చేసుకుంటున్నాయి. ఒక్కొక్క ఆర్గన్ సిస్టమ్ ఒక్కొక్క ఫంక్షన్ని, డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ని, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఎక్స్క్రిషన్ని, సర్క్యులేటరీ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని, రెస్పిరేటరీ సిస్టమ్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ని, ఇలా ఒక్కొక్క సిస్టము ఒక్కొక్క పనిని కూడా అవి స్ప్లిట్ చేసుకుంటున్నాయి. సో దాన్ని మనం ఏంటంటే డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం. నెక్స్ట్, when a cell is marked for a specific function, both the cell and whatever the descendants formed from the cell are destined to do that specific function only. సో ఎప్పుడైనా మనకి యానిమల్స్లో చూసుకున్నట్లయితే ఒక సెల్ నుంచి లేదంటే ఒక టిష్యూలో ఉండే సెల్స్ అనేవి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ కోసం అవి డిఫరెన్షియేషన్ జరిగినట్లయితే ఆ సెల్స్ నెక్స్ట్ ఆ సెల్స్ నుంచి వచ్చే డిసెండెంట్స్ నెక్స్ట్ జనరేషన్ సెల్స్ అన్నీ కూడా ఆ ఫంక్షన్ మాత్రమే చేస్తాయి. బట్ ఇవి అన్ని యానిమల్స్లో జరుగుతాయంటే దెర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, దట్ ఈస్ ఇన్ ద స్పాంజెస్. నెక్స్ట్, సో అయితే మరి పారాజోవన్స్లో అంటే స్పాంజెస్లో ఏమవుతుంది? స్పాంజెస్ బిలాంగ్స్ టు సబ్ కింగ్డమ్ పారాజోవా. సో ఇన్ ద పారాజోవా ద మెచ్యూర్ సెల్స్ can de-differentiate or redifferentiate and perform the certain functions that are not their usual function. సో ఈ పారాజోవన్స్లో స్పాంజెస్ ఏవైతే చెప్పుకున్నామో అందులో ఉండే మెచ్యూర్ సెల్స్ అనేవి వాటికి చేయాల్సిన కామన్ పనితో పాటుగా కొన్నిసార్లు డిఫరెన్షియేషన్ అండ్ రీడిఫరెన్షియేషన్ అవడం వల్ల కొన్ని కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, కొన్ని కొత్త ఫంక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ చూసేటప్పుడు మనకి G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్, M ఫేజ్ అని చెప్పి ఇలా చెప్పుకుంటాం. సో ఎప్పుడైతే సెల్ అనేది G1 ఫేజ్ నుంచి బయటకు ఎగ్జిట్ అయిందో అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే G0 ఫేజ్ అంటాం. సో సెల్ ఎప్పుడైనా G1 ఫేజ్ నుంచి G0 ఫేజ్కి ఎంటర్ అవుతుంది అంటే సార్ some 15 more minutes. Is it needed? 2:53. Before 3:20 I can get no problem. సో ఎప్పుడైనా ఒక సెల్ అనేది G1 ఫేజ్ నుంచి G0 ఫేజ్కి ఎంటర్ అయిందంటే దాన్ని మనం ఏమంటామంటే డిఫరెన్షియేషన్ అని చెప్పేసి అంటాము. అలా కాకుండా ఎప్పుడైనా సెల్ అనేది మళ్ళీ దానికి రిక్వైర్మెంట్ వచ్చింది G0 ఫేజ్ నుంచి అగైన్ మళ్ళీ అది G1 ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే డీడిఫరెన్షియేషన్ అంటాం. G0 ఫేజ్ టు G1 ఫేజ్ అగైన్ కమింగ్ బ్యాక్ ఈజ్ కాల్డ్ యాజ్ డీడిఫరెన్షియేషన్. అండ్ వాటికి కావాల్సిన సఫిషియంట్ నెంబర్ ఆఫ్ సెల్స్ని ఫామ్ చేసింది. అగైన్ సెకండ్ టైం G1 ఫేజ్ నుంచి G0 ఫేజ్కి ఎంటర్ అయింది. సో G1 టు G0 ఫర్ ద సెకండ్ టైం, ఇట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం. దాన్ని మనం ఏమంటామంటే రీడిఫరెన్షియేషన్ అని చెప్పేసి అంటాము. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. డిఫరెన్షియేషన్ అంటే G0 టు G1 ఫర్ ద ఫస్ట్ టైం, డీడిఫరెన్షియేషన్ అంటే లాస్ ఆఫ్ డిఫరెన్షియేషన్, దట్ మీన్స్ కమింగ్ బ్యాక్ టు G1 ఫ్రమ్ ద G0. అండ్ మరి రీడిఫరెన్షియేషన్ అంటే ఏంటి? G1 టు G0 ఫర్ ద సెకండ్ టైం. డిఫరెన్షియేషన్, డీడిఫరెన్షియేషన్ అండ్ రీడిఫరెన్షియేషన్. నెక్స్ట్, సో ఇలా డీడిఫరెన్షియేషన్ అండ్ రీడిఫరెన్షియేషన్ అవడం వల్ల అవి వాటి యొక్క నార్మల్ ఫంక్షన్స్తో పాటుగా కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ చూపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొయినోసైట్స్ మనం చూసుకున్నట్లయితే సో వాటి యొక్క నార్మల్ ఫంక్షన్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ద ఫుడ్. సో ఫుడ్ని కలెక్ట్ చేయడం అనేది కొయినోసైట్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్. బట్ ఇవి ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఫుడ్ కలెక్షన్ అండ్ డైజెషన్తో పాటుగా అన్యూజువల్గా ఇవి ఏం చేస్తున్నాయంటే అప్పుడప్పుడు గ్యామెట్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే అవి మనకి లైక్ గొనాట్స్ లాగా మనకి వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ ఆఫ్ టిష్యూస్ హ్యాస్ సమ్ ఎవల్యూషనరీ అడ్వాంటేజ్. సో టిష్యూస్ ఉండే ఆర్గానిజమ్స్లో చూసుకున్నట్లయితే చాలా అడ్వాంటేజ్ అనేది ఉంది టిష్యూస్ లేని ఆర్గానిజమ్స్లో. సో టిష్యూస్ ఎందులో ఉంటాయి? మనకి యూమెటాజోవన్స్లో ఉంటాయి. సో టిష్యూస్ ఎందులో ఉండవు? మనకి పారాజోవన్స్లో ఉండవు. సో యూమెటాజోవన్స్ హ్యావ్ ద ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ దాన్ కంపేర్డ్ టు ద parazoans. So the examples for the parazoans are sponges. Next ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, tissues are traits of all, so tissues are jocks of all traits
అండ్ మాస్టర్స్ ఆఫ్ నన్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ టిష్యూస్ అనేవి ప్రతి దాంట్లో కూడా వేలెడతాయి. అంటే ఏంటంటే అవి ప్రతి ఫంక్షన్లో కూడా, ప్రతి లైఫ్ ప్రాసెస్లో కూడా అవి మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి ప్రతి ఫంక్షన్లో కూడా. బట్ దేనికి కూడా అవి మాస్టర్స్ కాదు. సో అదే మనకి చెప్తున్నాడు. సో దే ఆర్ జాక్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ నన్ అని చెప్తున్నాడు. అంటే దే డూ టేక్ పార్ట్ ఇన్ ఎవ్రీ బయలాజికల్ యాక్టివిటీ డూయింగ్ దేర్ అసైన్డ్ ఫంక్షన్. సో అవి ప్రతి బయలాజికల్ ప్రాసెస్లో కూడా అవి మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే అది మనకి ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ కూడా మాస్టర్స్ కాదు, బట్ అన్నిట్లో కూడా అవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ మనకి యానిమల్స్లో చూసుకున్నట్లయితే బేసిక్గా 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. ఎపిథీలియల్ టిష్యూస్, కనెక్టివ్ టిష్యూస్, మస్కులర్ టిష్యూస్ అండ్ నర్వస్ టిష్యూస్. సో మనకి ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే మనకి మెరిస్టమాటిక్ టిష్యూస్ అండ్ పర్మనెంట్ టిష్యూస్ అని చెప్పుకుంటాం. అలా కాకుండా మనకి యానిమల్స్లో చూసుకున్నట్లయితే మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేవి ఉన్నాయి. సో మనం 1 by 1 ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎపిథీలియల్ టిష్యూస్. ఎపిథీలియల్ టిష్యూస్ అంటే ఏంటి? సో దోస్ టిష్యూస్ విచ్ విల్ కవర్ ద అవుటర్ సర్ఫేస్ ఆర్ ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ ఆర్గాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గాన్ ఉంది, ఆ ఆర్గాన్ చుట్టూతో కూడా ఒక లేయర్ అనేది ఇలా ఫామ్ చేస్తాయి. సో వీటిని మనం ఎపిథీలియల్ టిష్యూస్ అంటాం. లేదంటే ఒక ట్యూబ్ అనేది ఉంది, ఒక డక్ట్ అనేది ఉంది, వాటికి ఇంటర్నల్గా లైనింగ్ అనేది ఫామ్ చేస్తాయి. ఇట్లాంటి వాటిని మనం ఎపిథీలియల్ టిష్యూస్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ అవి కవర్ చేస్తున్నాయి అంటే అవి ఏ విధంగా యూజ్ అవుతున్నాయి? దే యాక్ట్స్ యాజ్ ఎ ఫిజికల్ బ్యారియర్. సో ఆ పర్టికులర్ ఆర్గాన్ ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ ట్యూబ్ ఏదైతే ఉందో వాటికి ఇది మనకి ఒక ఫిజికల్ బ్యారియర్లా యాక్ట్ చేస్తుంది. అండ్ ప్యాథోజన్స్, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎంట్రీని ఇది ప్రివెంట్ చేస్తుంది, వాటి నుంచి దీన్ని మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇవి మా దానిలో మాత్రం ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిపేర్ ఆఫ్ ద ఇంజురీస్. సో మనం జనరల్గా ఎప్పుడైనా మనకి దెబ్బ తగిలినప్పుడు ఒక 1 week లేకపోతే ఒక 10 days పోయిన తర్వాత అది మనకి మానిపోద్ది. సో అలా మానిపోతుందంటే కారణం ఏంటంటే అక్కడ ఉండే సెల్స్లో, అక్కడ ఎపిథీలియల్ టిష్యూస్లో ఉండే సెల్స్ అనేవి డివైడ్ అయ్యి అక్కడ కంప్లీట్గా మనకి ఆ టిష్యూ రిపేర్ అనేదాన్ని చేశాయి. నెక్స్ట్ ఎపిథీలియల్ టిష్యూస్ ఇన్ ద సెన్స్ ఆర్గాన్స్ దే విల్ రిసీవ్ ద సెన్సరీ స్టిమ్యులై. సో మనకి సెన్సరీ స్టిమ్యులైని కూడా మనకి అవి రిసీవ్ చేసుకొని సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి పంపిస్తుంటాయి. నెక్స్ట్ దే విల్ ఫార్మ్ ద గ్లాండ్స్ అండ్ ఈ గ్లాండ్స్ అనేవి దే ఆర్ సెక్రెటరీ ఇన్ ఫంక్షన్. దట్ మీన్స్ దే ఆర్ రిలీజింగ్ సర్టెన్ సెక్రెషన్. సో దీస్ ఆల్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్. సో దే విల్ కవర్ ద outer surface or free surface of the body. They act as a physical barriers to protect them from the pathogens. They are involved in the repair of the tissues and they are receiving the sensory stimuli and they are also forming the glands also. Next మనం చూసుకున్నట్లయితే tissues shows several adaptations according to the requirements of the body. సో టిష్యూస్ అనేవి మనకి ఏ బాడీ పార్ట్స్లో ఉంటాయో, ఏ లొకేషన్స్ ఉంటాయో ఆ లొకేషన్లో వాటికి ఎటువంటి అడాప్టేషన్స్ అయితే కావాలో ఆ అడాప్టేషన్స్ ఆ పర్టికులర్ బాడీ పార్ట్కి లేదంటే ఆ పర్టికులర్ ఆర్గాన్కి లేదంటే ఆ పర్టికులర్ ఆర్గాన్ సిస్టమ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కోసం ఇవి అడాప్ట్ చెందుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కనెక్టివ్ టిష్యూస్. సో కనెక్టివ్ టిష్యూస్ దేనికోసం యూజ్ అవుతాయంటే they are useful for the binding and supporting the other tissues. So they are connecting the all other tissues together. So that's why then మనం ఏమంటామంటే కనెక్టివ్ టిష్యూ అంటాం. నెక్స్ట్ ఏ కనెక్టివ్ టిష్యూ హ్యాస్ ఏ డిఫ్యూజ్ సెల్స్. ఇందులో మనకి చాలా రకాల సెల్స్ అనేవి ఉంటాయి అండ్ విచ్ ఆర్ ఇంటర్స్పెర్స్డ్ బై ద ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్. సో ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిష్యూలో కొన్ని సెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనుకుందాం. ఈ సెల్స్ మధ్యలో ఏదైతే మ్యాట్రిక్స్ ఉంటుందో సో ద కంటెంట్ విచ్ ఈజ్ present outside the cells. So extracellular means outside the cells. ఇలా ఉండే కంటెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో మనకి కనెక్టివ్ టిష్యూలో సెల్స్తో పాటుగా మనకి ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్. ఇందులో మనకి ఏ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉండొచ్చు? ఎయిదర్ కొలాజన్ ఫైబర్స్ ఉండొచ్చు, లేదంటే ఎలాస్టిక్ ఫైబర్స్ ఉండొచ్చు, లేదంటే రెటిక్యులర్ టైప్ ఆఫ్ ఫైబర్స్ ఉండొచ్చు. సో మనకి కనెక్టివ్ టిష్యూలో 3 types ఆఫ్ ఫైబర్స్ అని చెప్పి మనం మేజర్గా చెప్పుకుంటాం. ఏంటంటే మనకి కొలాజన్ ఫైబర్స్, ఎలాస్టిక్ ఫైబర్స్ అండ్ రెటిక్యులర్ ఫైబర్స్. నెక్స్ట్ దీస్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద సెల్స్ కాల్డ్ యాజ్ ఫైబ్రోబ్లాస్ట్. మనకి ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూలో 5 types ఆఫ్ సెల్స్ అనేవి చెప్పుకుంటాం. మాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, ఫైబ్రోబ్లాస్ట్, ప్లాస్మా సెల్స్ అండ్ ఎడిపోసైట్స్. సో ఇందులో మనకు ఉండే ఫైబ్రోబ్లాస్ట్ అనే సెల్స్ అనేవి ఈ ఫైబర్స్ని ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫైబర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి.
నెక్స్ట్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ ఆల్సో కంటైనింగ్ ద మ్యాక్రోఫేజెస్. సో ఈ మ్యాక్రోఫేజెస్ అనేవి ఫాగోసైటిక్ ఇన్ నేచర్. అంటే ఏంటంటే ఎప్పుడైనా వీటి దగ్గరలో ఏదైనా ఒక ఫారెన్ ప్యాథోజన్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉన్నట్లయితే ఇవి మనకి ఏం చేస్తాయంటే ఇవి లోపలికి తినేస్తాయి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని. సో దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, వాటి వల్ల మనకి డిసీజ్ ఎఫెక్ట్ అనేది చూపించకుండా ఇవి మనకి ప్రొటెక్ట్ చేస్తాయి మన బాడీని. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి మస్కులర్ టిష్యూ. సో మస్కులర్ టిష్యూస్ ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు డూ ద మూమెంట్స్ ఆఫ్ ద బాడీ పార్ట్స్. సో ఇది మనకి ఇందులో మనకి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయని చెప్పుకుంటాం మస్కులర్ టిష్యూలో. అవి ఏంటంటే మనకి యాక్టిన్ అండ్ మయోసిన్. అయితే ఈ రెండు కూడా దేనికోసం యూజ్ చేస్తాయంటే మజిల్ కాంట్రాక్షన్ కోసం యూజ్ చేస్తాయి. సో దీస్ 2 ఆర్ యూస్ఫుల్ ఫర్ ద మజిల్ కాంట్రాక్షన్. నెక్స్ట్ మన బాడీలో 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి నాన్న. దే ఆర్ స్కెలిటల్, కార్డియాక్ అండ్ స్మూత్ మజిల్స్. సో ఇందులో స్కెలిటల్ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి స్ట్రియేటెడ్ మజిల్స్. స్ట్రియేటెడ్ అంటే ఆల్టర్నేటివ్ స్ట్రియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కెలిటల్ మజిల్ చూసుకున్నట్లయితే ఒక డార్క్ బ్యాండ్, నెక్స్ట్ మనకి లైట్ బ్యాండ్, నెక్స్ట్ మళ్ళీ మనకి ఒక డార్క్ బ్యాండ్, నెక్స్ట్ మనకి లైట్ బ్యాండ్, నెక్స్ట్ మళ్ళీ మనకి ఒక డార్క్ బ్యాండ్, ఒక లైట్ బ్యాండ్. సో ఇలా మనకి ఆల్టర్నేటివ్గా డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉంటాయి. సో అలా స్ట్రియేషన్స్ ఉంటాయి. సో వాటి కోసమని వాటిని మనం స్ట్రియేటెడ్ మజిల్స్ అంటాం. స్ట్రియేటెడ్ మజిల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్కెలిటల్ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్. మరి స్మూత్ మజిల్స్ పరిస్థితి ఏంటి? స్మూత్ మజిల్స్ ఆర్ అన్స్ట్రియేటెడ్, వాటికి ఎటువంటి స్ట్రియేషన్స్ అనేవి ఉండవు. సో వాటి ఫామ్ ఎలా ఉంటుందంటే ఫ్యూజీ ఫామ్లో ఉంటూ ఇట్లా ఎటువంటి ఆల్టర్నేటివ్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ అనేవి ఉండవు వాటిలో. ఇలా ఉంటాయి మనకి స్మూత్ మజిల్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నర్వస్ టిష్యూ. సో దిస్ నర్వస్ టిష్యూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిసీవింగ్ ద సెన్సరీ స్టిమ్యులై. సో ఏదైనా మనకి బయట నుంచి ఒక స్టిమ్యులస్ అనేది వచ్చింది మనకి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి, లేదంటే మన బాడీలో ఒక స్టిమ్యులస్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఈ స్టిమ్యులస్ని ఇవి మనకి నర్వస్ సిస్టమ్కి నర్వ్ ఇంపల్సెస్ ఫామ్లో ఇవి మనకి, లేదంటే మనం యాక్షన్ పొటెన్షియల్స్ ఫామ్లో మనకి పంపిస్తాయి. సో ఒక బాడీ పార్ట్ నుంచి అనదర్ బాడీ పార్ట్కి. సో నర్వస్ టిష్యూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద రిసీవింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ ఆర్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్సెస్ are action potentials from one body part to another body part. నెక్స్ట్ ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్కి మనకి వచ్చేసి నర్వ్ సెల్స్ అనేవి ఉంటాయి అండ్ వీటితో పాటుగా మనకి గ్లియల్ సెల్స్ అనేవి ఉంటాయి. నర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నర్వ్ సెల్స్ అనేవి మనకి కండక్టింగ్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. సో నర్వ్ సెల్స్ ఆర్ కండక్టింగ్ సెల్స్. అంటే ఇవి మనకి నర్వ్ ఇంపల్సెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని మనం కండక్టింగ్ సెల్స్ అంటాము. అలా కాకుండా మనకి గ్లియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్లియల్ సెల్స్ ఆర్ నాన్ కండక్టింగ్ సెల్స్. ఇవి మనకి నర్వ్ ఇంపల్స్ కండక్షన్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వవు. మరి అవి ఏం చేస్తాయి? దీన్ని మనం సపోర్టింగ్ సెల్స్ అని కూడా అంటాము. అంటే ఇవి నర్వ్ ఇంపల్సెస్ని మనకి డైరెక్ట్గా మనకి కండక్ట్ చేయడం కోసం యూజ్ అవ్వకపోయినా కూడా ఏవైతే నర్వ్ సెల్స్ నర్వ్ ఇంపల్సెస్ కండక్ట్ చేస్తున్నాయో వాటికి ఇవి హెల్ప్ చేస్తాయి. వాటి యొక్క నరిష్మెంట్, వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాయి. వాటి చుట్టూ ఒక ఇన్సులేషన్ ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే ఒక మైలిన్ షీట్ని ఫామ్ చేస్తాయి అండ్ వాటి యొక్క ప్రొటెక్షన్ కోసం యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మైక్రోగ్లియల్ అంటవన్నీ చెప్పుకుంటాం. సో దీస్ గ్లియల్ సెల్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ద నర్వ్ ఇంపల్స్ కండక్షన్, బట్ దే విల్ help the nerve cells in the form of nourishment, in the form of forming the myelin sheath to do the insulation, and in the form of ప్రొటెక్షన్. సో వీటి యొక్క చీఫ్ ఫంక్షన్ ఏంటంటే కోఆర్డినేషన్ బిట్వీన్ ద బాడీ పార్ట్స్. సో ఒక బాడీ పార్ట్ ఇంకొక బాడీ పార్ట్తో, లేదంటే ఒక ఆర్గాన్ ఇంకొక ఆర్గాన్తో, లేదంటే ఒక టిష్యూ ఇంకొక టిష్యూతో అది కోఆర్డినేట్ అవ్వడానికి, ఇంటెగ్రేట్ అవ్వడానికి వస్తుంది. ఇది మనకి యూజ్ అవుద్ది. దీన్ని మనం ఏమంటామంటే న్యూరల్ ఇంటెగ్రేషన్ అంటాం. సో మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఇది మనకి నర్వస్ సిస్టమ్ చేస్తుంది. సెకండ్ వన్ మనకి హార్మోనల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, అది మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ సో ఇందులో మనకి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో చూసుకున్నట్లయితే మనకి కొన్ని లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఫస్ట్ సమ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్ టుగెదర్ టు ఫార్మ్ ద మాలిక్యూల్స్. కొన్ని ఆటమ్స్ అనేవి మనకి టుగెదర్గా గ్రూప్ అయ్యి మనకి మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అలాంటి మాలిక్యూల్స్ అనేవి దే ఆర్ గ్రూప్ టుగెదర్ టు ఫార్మ్ ద సమ్ మ్యాక్రో మాలిక్యూల్స్. Like this, some macromolecules are grouped together to form the organelle, and like that some organelles are grouped together to form the cell.
and some cells are grouped together to form the tissue, some tissues are grouped together to form the organ, and some organs are grouped together to form the organ system, and some organ systems are grouped together to form the one complete organism. So ఇది మనకి levels of organization. So from lower level to మనకి organisms. So atoms are grouped together to form the molecules, molecules are grouped together to form the macromolecules, macromolecules are grouped together to form the organelle, and organelles are grouped together to form the cells, and cells are grouped together to form the tissue, tissues are grouped together to form the organ, and organs are grouped together to form the organ system, and organ systems are grouped together to form the organism. Okay, let's move on to levels of organization. So living world includes a large number of acellular and multicellular organisms. సో మనకు లివింగ్ వరల్డ్లో చూసుకున్నట్లయితే చాలా వరకు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం వాటితో పాటుగా మనకి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి కూడా ఉన్నాయి. అయితే సో ద డిఫరెన్సెస్ ఇన్ దేర్ స్ట్రక్చర్ అండ్ ఫార్మ్. సో దీంట్లో మనకి చాలా వరకు డిఫరెన్స్ అనేవి కనిపిస్తాయి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనకి ఎంటైర్ బాడీ అనేది సింగిల్ సెల్తో మెడై ఉంటుంది. అదే కాకుండా మనం మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో చూసుకున్నట్లయితే వాటి బాడీలో చాలా మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అండ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనకి కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అలా కాకుండా మనకి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో చూసుకున్నట్లయితే కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వాటిలో అన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ దేర్ షోయింగ్ దట్ మెనీ ఆఫ్ డిఫరెన్సెస్, దీస్ ఆర్ షోయింగ్ ద ఫండమెంటల్ ఫీచర్స్ విచ్ ఆర్ కామన్ టు ఆల్. సో వీటిలో అన్నిటిలో కూడా చూసుకున్నట్లయితే బేసిక్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అనేది సేమ్. సో ద హెరిడిటరీ మెటీరియల్ కూడా సేమ్, అండ్ ప్రతి దాంట్లో కూడా ప్రోటోప్లాజం, సైటోప్లాజం అండ్ వాటిలో ఉండే ప్లాస్మా మెంబ్రేన్ కానీ ఈ స్ట్రక్చర్స్ ఏవి కూడా సో బేసిక్ లైఫ్ ప్రాసెసెస్ అన్నీ కూడా అన్నిటికీ కూడా కామన్గా ఉన్నాయి. ఇన్స్పైట్ వాటిలో అన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా అని చెప్తున్నాడు. నెక్స్ట్ సో హియర్ మనం చూసుకున్నట్లయితే టూ థింగ్స్, సిమెట్రీ అండ్ నేచర్ ఆఫ్ సీలోమ్ అండ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ డైజెస్టివ్, సర్క్యులేటరీ, రీప్రొడక్టివ్ సిస్టమ్స్ ఎక్స్ట్రా. సో ఇవన్నీ కూడా మనం యానిమల్స్ గురించి స్టడీ చేసుకున్నప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఇందులో మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి బేసిక్గా 5 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఫ్రమ్ ప్రోటోజోవన్స్ టు హయ్యర్ మెటాజోవా. సో ప్రోటోజోవా నుంచి మనకి హయ్యర్ మెటాజోవన్స్ వరకు చూసుకున్నట్లయితే మనకి 5 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. సో అయితే మనకి ప్రోటోజోవన్స్ అనేవి యానిమల్లా కాదు, బట్ ఇక్కడ మనకి కంపారిజన్ కోసం ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రోటోజోవన్స్లో ఉండే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏమంటామంటే ప్రోటోప్లాస్మిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. ప్రోటోప్లాస్మిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే దీస్ ప్రోటోజోవన్స్ ఆర్ యూనిసెల్యులర్ యూకారియోట్స్, అంటే వాటి యొక్క బాడీ ఆఫ్ ఎంటైర్ ఆర్గానిజం ఈజ్ మేడప్ ఆఫ్ జస్ట్ సింగిల్ సెల్. సో సింగిల్ సెల్ ఉంటుంది కాబట్టి డివిజనల్ లేబర్ అనేది దేటి మధ్య ఉంటుంది, సెల్ ఆర్గనెల్స్ మధ్య ఉంటుంది. కొన్ని సెల్ ఆర్గనెల్స్ అనేవి డైజెషన్ చేస్తాయి, కొన్ని సెల్ ఆర్గనెల్స్ అనేవి రెస్పిరేషన్ చేస్తాయి, కొన్ని సెల్ ఆర్గనెల్స్ అనేవి ఎక్స్క్రెషన్ చేస్తాయి, కొన్ని సెల్ ఆర్గనెల్స్ అనేవి ఎలా లైఫ్ ప్రాసెసెస్ అనేవి ఒక్కొక్క సెల్ ఆర్గనెల్ ఒక్కొక్క ప్రాసెస్ని తీసుకుంటుంది. సో అట్లాంటిదని మనం ఏమంటామంటే ప్రోటోప్లాస్మిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. అండ్ డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ ప్రెజెంట్ అమాంగ్ ద సెల్ ఆర్గనెల్స్. సో దాన్ని మనం ఏమంటామంటే ప్రోటోప్లాస్మిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి పారాజోవన్స్లో ద లోయెస్ట్ మెటాజోవన్స్లో ఏ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది? సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది. అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్రోటోప్లాస్మిక్ లెవెల్లో అమాంగ్ సెల్ ఆర్గనెల్స్ ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి మనకి అమాంగ్ సెల్స్ అని చెప్పి చెప్పుకుంటాం. సో ద డివిజన్ ఆఫ్ లేబర్ విల్ బి ప్రెజెంట్ అమాంగ్ ద సెల్స్ ఉన్నట్లయితే దాన్ని మనం సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పి అంటాం. మరి యూ మెటాజోవన్స్లో ఎట్లా ఉంటుంది? యూ మెటాజోవన్స్ ఆర్ the animals with the tissues, with the germ layers, with the presence of nerve cells and sensory cells. మరి వాటిలో ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుందంటే టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నిడేరియా టీనోఫోరాలో మనకి సెల్యులార్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అలా కాకుండా ప్లాటిహెల్మింథస్లో చూసుకున్నట్లయితే ఆర్గాన్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ప్లాటిహెల్మింథస్ నుంచి తర్వాత వచ్చే యానిమల్ ఫైలమ్స్ అన్నింటిలో కూడా మనకి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో
Next, so first one is the protoplasmic level of organization. So protoplasmic level of the organization, and it is shown by the simplest proteus. ఈ simplest proteus ఏంటి మనకి protozoans అని చెప్తాడు. So all the basic functions of life, for example locomotion, digestion, respiration, excretion and osmoregulation, reproduction, ఇట్లాంటి లైఫ్ ప్రాసెస్ అన్నీ కూడా సింగిల్ సెల్లే పెర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే వాటి బాడీలో ఉండేదే ఒక సెల్, ఆ సెల్ మాత్రమే మొత్తం ఫంక్షన్స్ అన్నీ కూడా చేస్తుంది. అంటే ద సింగిల్ సెల్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఎ కంప్లీట్ ఆర్గానిజం. ఆ సింగిల్ సెల్లోనే మొత్తం అన్ని లైఫ్ ప్రాసెస్ జరుగుతున్నాయి కాబట్టి, అన్ని ఫంక్షన్స్ ఆ సింగిల్ సెల్ మాత్రమే చేస్తుంది కాబట్టి ద సింగిల్ సెల్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ కంప్లీట్ ఆర్గానిజం అని చెప్తాడు. నెక్స్ట్, హియర్ ద ప్రోటోప్లాజం ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ వేరియస్ సెల్ ఆర్గనల్స్ అండ్ దీస్ సెల్ ఆర్గనల్స్ ఆర్ డూయింగ్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ద మెటాజోవన్స్. సో మనకి ప్రోటోజోవన్స్ అనేవి మనకి మెటాజోవన్స్ కావు. సో అవి మనకి కింగ్డమ్ ప్రొటిస్టాలో వస్తాయి. సో మనకి మెటాజోవాలో ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటాయంటే ఆల్ ద మెటాజోవన్స్ ఆర్ మల్టీ సెల్యులార్ యాజ్ వెల్ యాజ్ యూకారియోటిక్, బట్ దే ఆర్ నాట్ షోయింగ్ ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్స్. సో మెటాజోవన్స్ అన్నీ కూడా మల్టీ సెల్యులరే, అన్నీ కూడా యూకారియోటే, బట్ అన్నిట్లో కూడా ఒకటే టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుందంటే ఉండదు. దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద మెటాజోవన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్గనైజేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సెల్స్ ఆఫ్ మెటాజోవన్స్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎగ్జిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోటోజోవన్స్లో చూసుకున్నట్లయితే ద సింగిల్ సెల్ యాక్ట్స్ యాజ్ ఎ కంప్లీట్ ఆర్గానిజం, అంటే దట్ సింగిల్ సెల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్. సో అలా వేరే సెల్స్ మీద డిపెండ్ అవ్వదు. బట్ ఇక్కడ మనకి మెటాజోన్స్లోకి వచ్చేసరికి సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. కాబట్టి ఒక సెల్ వేరే సెల్స్ మీద డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ద సెల్స్ ఆఫ్ మెటాజోవన్స్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో దానికోసం ఏం జరగాలంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది జరగాలి. డివిజన్ ఆఫ్ లేబర్ అనేది వేటి మధ్య జరగాలి? ఇద్దరు సెల్స్ మధ్య ఉండొచ్చు, లేదంటే టిష్యూస్ మధ్య ఉండొచ్చు, లేదంటే ఆర్గాన్స్ మధ్య ఉండొచ్చు, లేదంటే ఆర్గాన్ సిస్టమ్ మధ్య కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు. Next, among the metajovans, there are different kinds of cells may be functionally isolated or grouped together to form the tissues or organs or organ systems. So మనకి cells అనేవి tissues కానీ organs కానీ organ systems కానీ ఫామ్ చేయొచ్చు. సో దట్ స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ ద లోవర్ మెటాజోన్స్ టు హయ్యర్ మెటాజోన్స్. లోవర్ మెటాజోన్స్ అంటే మనకి నిడేరియా, టీనోఫర్ ఇవన్నీ చెప్పుకుంటాం. హయ్యర్ మెటాజోన్స్ వచ్చేసరికి మనకి హయ్యర్ వెర్టిబ్రేట్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. సో లోవర్ యానిమల్స్ నుంచి హయ్యర్ యానిమల్స్ వరకు మనం మూవ్ అయ్యే కొద్దీ స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ పెరిగిందని మనం ఎలా పెరిగిందని చెప్తున్నాం అంటే వాటి యొక్క లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది పెరిగింది కాబట్టి చెప్తున్నాం. Next, so first one is the cellular level of organization. So cellular level of organization is the lowest level of organization among metajovans. So which of the following is the lowest level of organization? So protoplasmic level. And which of the following is the lowest level of organization among metajovans? Cellular level of organization అని చెప్తాడు. Next, it is exhibited by the sponges, and sponges belongs to the subkingdom Parazoa. Next, so these different types of cells are functionally isolated. So వాటి బాడీలో మెనీ సెల్స్ అనేవి ఉంటాయి, మల్టీసెల్యులర్ కండిషన్ అనేది ఉంటుంది. బట్ సెల్స్ అనేవి గ్రూప్ టుగెదర్గా ఉన్నాయా? లేవు. ఫంక్షనల్గా అవి ఫిజికల్గా మాత్రమే గ్రూప్ టుగెదర్, ఫంక్షనల్గా అది ఆర్ ఐసోలేటెడ్. ఎందుకు అంటే మనకు చెప్పుకున్నాం ఆల్రెడీ, పారాజోవన్స్లో నర్వ్ సెల్స్ అనేవి ఉండవు, టిష్యూస్ అనేవి ఫామ్ అవ్వు. సో బికాస్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ సెన్సరీ అండ్ నర్వ్ సెల్స్, ద సెల్స్ ఆర్ ఫంక్షనల్లీ ఐసోలేటెడ్. ఈవెన్ దో దే ఆర్ ఫిజికల్లీ టుగెదర్, దే ఆర్ ఫంక్షనల్లీ ఐసోలేటెడ్. సో దానివల్ల మనం ఏమంటామంటే సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ లూజ్ సెల్ అగ్రిగేట్స్ అండ్ దే విల్ నాట్ ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ టిష్యూ. సో ఇక్కడ మనకి లూజ్ సెల్ అగ్రిగేట్స్లో మనకి జస్ట్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్లో మాత్రమే ఇవి మనకి అరేంజ్ అయ్యి ఉంటాయి, టిష్యూస్ని ఫామ్ చేయవు. సో ద డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ present among the cells,
అయితే మనకి స్పాంజెస్లో చూసుకున్నట్లయితే మనకి ఈ బాడీ వాల్ ఏదైతే ఉందో ఇందులో మనకి 2 లేయర్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ద అవుటర్ బాడీ వాల్, the outer layer of the body wall, and it is the inner layer of the body wall. So the outer layer of the body wall is formed by the 2 types of cells called as పైనకోసైట్స్ అండ్ పోరోసైట్స్. సో పైనకోసైట్స్ అనేవి ఇలా మనకి కంటిన్యూస్గా ఉంటాయి. పోరోసైట్స్ అంటే ఎక్కడైతే మనకి ఆస్టియా ఉంటాయో వాటి ద్వారా మనకి వాటర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుందో అక్కడ మనకు ఉండేవి పోరోసైట్స్. పోరో అంటే పోరు అని అర్థం. నెక్స్ట్, సో ఈ రెండింటి యొక్క ఫంక్షన్ ఏంటి? దే విల్ కండక్ట్ ద వాటర్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు స్పాంజోసీల్. సో ఇక్కడ మనకి లోపల ఉండే స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ని స్పాంజోసీల్ అంటాం. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ మనకి స్పాంజోసీల్లోకి వాటర్ ఎంటర్ అవ్వడం కోసం ఇది యూజ్ అవుతుంది. మరి ఇన్నర్ లేయర్ దేంతో మాడవుతుంది? ద ఇన్నర్ లేయర్ విల్ లైన్స్ ద స్పాంజోసీల్. సో లోపల ఉన్న స్పాంజోసీల్కి ఇదొక లైనింగ్ అనేది ఫామ్ చేస్తుంది ఇట్లా. మరి వీటిలో ఏ సెల్స్ ఉన్నాయి అంటే దీస్ ఆర్ ఫౌండ్ బై ద సెల్స్ కాల్డ్ కొయనోసైట్స్. సో outer layer of body wall of sponges is formed by the pinacocytes and porocytes, whereas inner layer of the బాడీ వాల్ ఈజ్ ఫౌండ్ బై ద కొయినోసైట్స్. అయితే ఈ 2 లేయర్స్ మధ్యలో కూడా ఒక నాన్ సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది ఉంది. దీన్నే మనం ఏమంటామంటే మీసోహైల్స్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పింక్ కలర్లో మనకి లైట్గా ఉంటుంది. ఓకేనా? సో అవుటర్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ outer layer, and it is called as it is made up of pinacocytes and porocytes, and inner layer is forming the lining for the spongocoel, and in between these two there is a layer of the mesohyl which is the non cellular layer అని చెప్పి చెప్పుకుంటాం. నెక్స్ట్, సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అమాంగ్ యూ మెటాజోవన్స్. సో ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అమాంగ్ ద మెటాజోవన్స్ ఈస్ ద సెల్యులర్ లెవెల్, అండ్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అమాంగ్ ద యూ మెటాజోవన్స్ ఈస్ ద టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. మరి ఇది ఎందులో ఉంటుంది? డిప్లోబ్లాస్టిక్ ఆర్గనిజమ్స్లో ఉంటుంది. అంటే ఏ ఫైలమ్స్ చెప్పుకోవచ్చు? నిడేరియా అండ్ టీనోఫోరా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో మనకి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అయితే వీటిలో సెల్స్ ఏ సెల్స్ అయితే సేమ్ ఫంక్షన్ ఉంటాయో అవన్నీ కూడా టిష్యూస్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. సో దోస్ సెల్స్ విచ్ ఆర్ పెర్ఫార్మింగ్ ద సేమ్ ఫంక్షన్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ టు ద టిష్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద సెల్స్ ఆఫ్ ఎ టిష్యూ ఆర్ టుగెదర్ పెర్ఫార్మ్ ద కామన్ ఫంక్షన్. వాటన్నిటి కూడా ఇదర్ డైజెషన్ కానీ, ఇదర్ రెస్పిరేషన్ కానీ, ఇదర్ ఎక్స్క్రెషన్ కానీ, ఇదర్ సర్క్యులేషన్ కానీ, సో వాటిలో కామన్ ఫంక్షన్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సో దాట్స్ వై ఇట్స్ బాడీ ఈజ్ యాక్ట్స్ ఏ హైలీ కోఆర్డినేటెడ్ యాక్టివిటీ, హైలీ కోఆర్డినేటెడ్ యూనిట్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే వాటిలో నర్వ్ సెల్స్ అనేవి ఉన్నాయి అండ్ సెన్సరీ సెల్స్ అనేవి ఉన్నాయి బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ అండ్ సెన్సరీ సెల్స్. అయితే ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ యానిమల్ బాడీ 3 కీ ట్రాన్సిషన్స్ అని చెప్పుకుంటాం. కీ ట్రాన్సిషన్స్ అంటే ఆ చేంజ్ ఎప్పుడైతే జరిగిందో సో అక్కడి నుంచి వాటి యొక్క లైఫ్ అనేది ఎనార్మస్గా చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయింది. సో అట్లాంటి వాటిని మనకి మైల్ స్టోన్స్ ఇన్ ద జర్నీ అంటాం. అలానే మనకి ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ యానిమల్స్ యొక్క బాడీ ప్లాన్లో సో 3 కీ స్టోన్స్ ఉన్నాయి. ఫస్ట్, second and third keystone. So first key transition is the formation of tissues. Second key transition is the formation of bilateral symmetry, and third key transition is the formation of perivisceral cavity. దీన్నే మన బాడీ క్యావిటీ అని చెప్పంటాం. సో హియర్ మనకి 3 key transitions ఉంటాయి. ఫస్ట్ key transition is the formation of tissues. Second key transition is the formation of bilateral symmetry, and third key transition is the formation of body cavity, or you can also call it as perivisceral cavity అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇందులో మనకి ఏముంటాయి? డిఫరెంట్ టిష్యూస్ విత్ ద స్పెసిఫిక్ ఆర్ కామన్ ఫంక్షన్. దే ఆర్ స్పెషలైజ్డ్ టు విత్ హ్యావ్ ద స్పెసిఫిక్ ఫంక్షన్ ఆర్ గ్రూప్ టుగెదర్ టు ఫార్మ్ ద ఆర్గాన్ అని చెప్పుకుంటాం. అయితే టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కన్నా ఇది ఒక ఫర్దర్ అడ్వాన్స్మెంట్. సో ఎవల్యూషన్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే లోయెస్ట్ లెవెల్ వచ్చేసి ప్రోటోప్లాస్మిక్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ సెల్యులర్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ టిష్యూ లెవెల్, వాటి తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఏంటంటే మనకి ఆర్గాన్ లెవెల్, అండ్ వాటి తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ ఏంటంటే మనకి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ టైం ఆర్గాన్స్ అనేవి మనకి ఎందులో కనిపించాయి అంటే ప్లాటీ హెల్మింథస్లో కనిపించాయి. వీటిని కామన్గా మనం ఏమంటాం అంటే
ఫ్లాట్ వామ్స్ అని చెప్పి అంటాం. ఎందుకు ఫ్లాట్ వామ్స్ అంటామంటే వాటి ట్రాన్స్ఫర్ సెక్షన్ ఎప్పుడైతే మనం కట్ చేస్తామో అవి మనకి ఫ్లాట్గా ఇలా కనిపిస్తాయి అన్నమాట. సో దాట్స్ వై వాటిని మనం ఫ్లాట్ వామ్స్ ఆర్ ఫ్లాటీ హెల్మెంథస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అమాంగ్ ద యానిమల్స్. యానిమల్స్లోకెల్లా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఆర్గాన్ సిస్టమ్ లెవెల్. అండ్ వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ వామ్స్ కానీ, నెమటోడా, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకేనోడెర్మేటా, హెమికార్డేటా, కార్డేటా, ఇవన్నీ కూడా ఆల్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ విల్ కమ్స్ అండర్ ద ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అయితే వీటిలో ఏమవుతుంది అంటే ఒక థర్డ్ జర్మ్ లేయర్ ఉంటుందని చెప్పుకున్నాం. ట్రిప్లోబ్లాస్టిక్ ట్రై మీన్స్ త్రీ జర్మ్ లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఈ మీసోడెర్మ్ ఏదైతే ఉందో దానివల్ల స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ అనేది వచ్చింది. సో దాట్స్ వై టిష్యూస్ ఆర్ అసెంబ్ల్డ్ టుగెదర్ టు ఫార్మ్ ద ఆర్గాన్స్ అండ్ సమ్ కాంప్లెక్స్ ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి కూడా మనకి ఫామ్ చేస్తుంది. సో వీటిలో ఏమవుతుందంటే సెన్సరీ అండ్ నర్వ్ సెల్స్ అనేవి చాలా స్పెషలైజ్డ్గా ఉంటాయి. సో మోస్ట్ కాంప్లెక్స్ సెన్సరీ అండ్ నర్వ్ సెల్స్ ఉంటాయి కాబట్టి హయ్యర్ లెవెల్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో దాట్స్ వై వీటికి మనకి ఎఫిషియంట్ వే ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది పెరుగుతుందో, డివిజన్ ఆఫ్ లేబర్ అనేది చాలా యాక్యురేట్గా జరుగుతుందో, ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్ ప్రాసెస్ అనేది చాలా ఎఫిషియంట్ వేలో జరుగుతుందో, ఆటోమేటిక్గా వాటి యొక్క ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ ఉంటుంది, వాటి యొక్క సర్వైవల్ ఛాన్సెస్ అనేవి చాలా వరకు పెరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. Next, so here the organ systems in different groups of animals exhibit various patterns of complexities. For example, మనకు 2 examples ఇచ్చాడు ఇక్కడ, incomplete gut and complete gut. సో incomplete gut అంటే ఏంటి? ఏదైతే ఎలిమెంటరీ కెనాల్ ఉంటుందో ఆ ఎలిమెంటరీ కెనాల్కి ఓన్లీ 1 ఓపెనింగ్ మాత్రమే ఉంది. ఆ 1 ఓపెనింగ్ యాక్ట్స్ యాజ్ బోత్ ఎంట్రీ పాయింట్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిట్ పాయింట్. అంటే అలా ఉండే గట్ ఏదైతే ఉందో ఆపోజిట్ సైడ్ కంప్లీట్గా క్లోజ్ అయ్యి ఉందో అటువంటి దాన్ని మనం ఏంటంటే ఇన్కంప్లీట్ గట్ అంటాం. ద ఇన్కంప్లీట్ గట్ ఈస్ ద ఎలిమెంటరీ కెనాల్ విత్ ఓన్లీ సింగిల్ ఓపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్లాటీహెల్మింథస్, సో ద సేమ్ ఓపెనింగ్ యాక్ట్స్ యాజ్ ఏ బోత్ మౌత్ యాజ్ వెల్ యాజ్ యానస్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి కంప్లీట్ గట్ అంటే ఏంటి? కంప్లీట్ గట్ అంటే ఇందులో మనకి ఏదైతే ఎలిమెంటరీ కెనాల్ ఉందో దీంట్లో మనకి 2 ఓపెనింగ్స్ ఉంటాయి. 1 ఓపెనింగ్ యాక్ట్స్ యాజ్ ఎంట్రీ పాయింట్ అండ్ అనదర్ opening acts as a exit point. So one is acts as a mouth and another one is acts as a anus. So దీన్ని మనం ఏమంటామంటే complete gut అంటాం. So the complete gut is the one with the 2 openings, one acts as mouth and another one acts as anus. అండ్ వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? నెమటోడా నుంచి కార్డేటా వరకు ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గట్కి ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, మనకి సర్క్యులేటరీ సిస్టమ్ చూసుకునేటప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటాయన్న, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాక్రోచ్లో చూసుకున్నట్లయితే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ ఆర్ వెరీ పూర్లీ డెవలప్డ్ అండ్ ఆ బ్లడ్ ఏదైతే ఉందో అది మనకి బాడీ క్యావిటీలోకి, సైనసెస్లోకి, మనకి హీమోసీల్స్లోకి మనకి అది రిలీజ్ అవుతుంది. అండ్ లోపల ఏవైతే విజరల్ ఆర్గాన్స్ ఉన్నాయో ఆ విజరల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఆ బ్లడ్లో ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం ఏంటంటే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి కాక్రోచ్లో చూసుకున్నట్లయితే ఇలా మనకి 2 డయాఫ్రామ్స్ ఉంటాయి, డార్సల్ డయాఫ్రామ్, వెంట్రల్ డయాఫ్రామ్. అండ్ ఈ బ్లడ్ ఏదైతే ఉందో బ్లడ్ అనేది వీటిలో ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏంటంటే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాము. సో వీటికి ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకేనోడెర్మాటా అండ్ యూరోకార్డేటా, వీటన్నిటికీ మనం ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. మరి క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? బ్లడ్ ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ గుండా పాస్ అవుతుందో, ఆర్టరీస్ కానీ, వెయిన్స్ కానీ, ఎటిరియోలర్ క్యాపిలరీస్ ద్వారా కానీ, లేకపోతే వెన్యులర్ క్యాపిలరీస్ ద్వారా కానీ ఇలా కంప్లీట్గా బ్లడ్ అనేది బయటికి లీక్ అవ్వట్లేదు, కంప్లీట్గా హార్ట్ నుంచి బ్లడ్ వెజల్స్కి, బ్లడ్ వెజల్స్ నుంచి హార్ట్కి అలా కంప్లీట్గా బ్లడ్ వెజల్స్లో మాత్రమే రిస్ట్రిక్ట్ అయ్యి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే అనిలిడా, సెఫలోపోడా అండ్ సెఫలోకార్డేటా అండ్ వెర్టెబ్రేటా. సో మనకి ఇక్కడ సెఫలోకార్డేటా అనేది మనకి కార్డేట్స్లో వస్తాయి, సెఫలోకార్డేట్స్ అండ్ వెర్టెబ్రేట్స్ అనేవి.
నెక్స్ట్, సో డ్యూరింగ్ ద ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ఎన్ యానిమల్స్ దేర్ హ్యాస్ బీన్ టెండెన్సీ టువర్డ్స్ ద ఇంక్రీజ్ ఇన్ ద బాడీ సైజ్. సో మనం లోవర్ ఆర్గానిజమ్స్ నుంచి హైయర్ ఆర్గానిజమ్స్ చూసుకునేటప్పటికి గ్రాడ్యువల్గా బాడీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఎందుకు అంటే ఎప్పుడైతే వాటిలో కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది పెరుగుతుందో, వాటి యొక్క అడాప్టేషన్స్ రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయో, అవి ఎప్పుడైతే ఒక ఎఫిషియెంట్ వే ఆఫ్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాయో, ఆటోమేటిక్గా ఎప్పుడైతే వాటి యొక్క కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ పెరుగుతుందో అప్పుడు మనకి బాడీ సైజ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అని చెప్పుకుంటాం. డై అంటే మనకు చెప్పుకున్నాం ఆల్రెడీ 2. సో ఏ ఆర్గానిజమ్స్లో అయితే 2 జర్మ్ లేయర్స్ ఉంటాయో అవి ఏంటి, వన్ ఈజ్ ఎక్టోడర్మ్, అనదర్ వన్ ఈజ్ ఎండోడర్మ్. ఇలా 2 జర్మ్ లేయర్స్ ఉంటాయో దాన్ని మనం ఏంటంటే డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అంటాం. వీటినే మనం ఏమనుకోవచ్చు అంటే రేడియేట్ అని చెప్పి కూడా అనొచ్చు. అయితే ఈ డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నిడేరియా అండ్ టీనోఫరా. అయితే ఈ అవుటర్ లేయర్ ఏదైతే ఉందో ఎక్టోడర్మ్ అనేది, ఇది ఎపిడర్మిస్ని ఫామ్ చేస్తుంది. మరి ఇన్నర్ లేయర్ ఏం ఫామ్ చేస్తుంది, గ్యాస్ట్రోడెర్మిస్ని ఫామ్ చేస్తుంది. ఈ ఎపిడర్మిస్ అనేది అవుటర్ లేయర్ ఆఫ్ బాడీ వాల్, మరి గ్యాస్ట్రోడెర్మిస్ అనేది ఇంటర్నల్గా వాటి యొక్క గట్ను ఫామ్ చేస్తుంది, గట్కి ఇంటర్నల్ లైనింగ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్, ద సెల్స్ ఇన్ ఈచ్ టిష్యూ లేయర్ ఆర్ ఫంక్షనల్లీ ఇంటర్డిపెండెంట్. సో అవి మనకి 2 లేయర్స్గా ఉండొచ్చు, బట్ ఫంక్షనల్గా ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, అయితే ఈ ఎక్టోడర్మ్కి ఎండోడర్మ్కి మధ్యలో ఒక అన్డిఫరెన్షియేటెడ్ లేయర్ ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటామంటే మీసోగ్లియా అన్నాం. సో మనం గుర్తుపెట్టుకోవాలి, స్పాంజెస్లో దాన్ని మనం మీసోహిల్ అన్నాం, ఇక్కడ వచ్చేసి మనకి మీసోగ్లియా అన్నాం. నెక్స్ట్, ఇన్ సమ్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ సెల్స్ అక్కర్ ఇన్ ద మీసోగ్లియా బట్ దే ఆర్ ఆల్వేస్ డెరైవ్డ్ ఫ్రమ్ either ఎక్టోడర్మ్ ఆర్ ఎండోడర్మ్. సో అవుటర్ లేయర్కి ఇన్నర్ లేయర్కి మధ్యలో ఉన్న ఈ మీసోహెల్లో జనరల్గా సెల్స్ అనేవి ఉండవు, బట్ కొన్ని ఆర్గానిజమ్స్లో వాటిలో కొన్ని సెల్స్ ఉంటాయి, బట్ వీటిలో థర్డ్ జర్మ్ లేయర్ లేదు కాబట్టి అవి కూడా either ఎక్టోడర్మ్ నుంచి కానీ లేదంటే ఎండోడర్మ్ నుంచి కానీ ఫామ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అంటాం. సో ఇందులో మనకి డైప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్స్ ఉన్న ఎక్టో అండ్ ఎండోడర్మ్ జర్మ్స్ లేయర్స్ మధ్యలో ఒక థర్డ్ జర్మ్ లేయర్ అనేది క్రియేట్ అయింది. దాన్ని మనం ఏంటంటే మీసోడర్మ్ అంటాం. సో ద థర్డ్ జర్మ్ లేయర్ మీసోడర్మ్ ఈజ్ అపియర్డ్ బిట్వీన్ ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్. సో వీటికి ఎగ్జాంపుల్స్ మనకి చూసుకున్నట్లయితే ప్లాటిహెల్మింథస్ నుంచి కార్డేటా వరకు మనం చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ ఆర్ హ్యావింగ్ ద ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే సో వేరియస్ ఆర్గాన్స్ విత్ సిమిలర్ ఫంక్షన్ ఆర్ అసెంబ్ల్డ్ టుగెదర్ టు ఫార్మ్ ద ఆర్గాన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్. సో ఇలా మనకి వేరియస్ సిస్టమ్స్ని ఫామ్ చేస్తాయి. అండ్ tissues are organized to form the organs which are either together form the organ systems, for example excretory, nervous, digestive, reproductive, circulatory and other systems also. So they are usually bilaterally symmetrical అంటే వాటిని ఎప్పుడైనా మనం ఓన్లీ one axis we can cut them into 2 equal parts అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సిమెట్రీ అన్న. సో ద కాన్సెప్ట్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ ఫండమెంటల్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎన్ యానిమల్. సో ఎప్పుడైనా మనం ఒక ఆర్గానిజం యొక్క బాడీ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి, లేకపోతే వాటి బాడీలో ఆర్గాన్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి అని తెలుసుకోవాలంటే మనకి కాన్సెప్ట్ ఆఫ్ సిమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ వన్ అనేది మనం చెప్పొచ్చు. సో ద సిమెట్రీ ఈజ్ ద బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెయిర్డ్ బాడీ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన బైలేటరల్ సిమెట్రికల్ యానిమల్, ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్లో చూసుకున్నట్లయితే ఏవైతే పెయిర్డ్ ఆర్గాన్స్ ఉంటాయో ఈ మనకి ఈ బాడీ మిడిల్ గుండా పాస్ అయ్యే యాక్సిస్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఈక్వ డిస్టెంట్లో ఇవి మనకి అరేంజ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 ఐస్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, బట్ మనకి మౌత్ అనేది ఒకటే ఉంది. సో ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంది. అండ్ మనకి ఇయర్స్ చూసుకున్నట్లయితే 2 ఇయర్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. అండ్ హార్ట్ చూసుకున్నట్లయితే హార్ట్ కూడా మనకి ఒకటే ఉంది. సో ఇది మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంది. అండ్ మనకి లంగ్స్ చూసుకున్నట్లయితే 2 ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. సో మోస్ట్లీ మనం చూసుకున్నట్లయితే అన్పెయిర్డ్ ఆర్గాన్స్ అనేవి కూడా ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంటాయి. అండ్ పెయిర్డ్ ఆర్గాన్స్ అనేవి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఈక్వల్ డిస్టెన్స్లో ఎయిదర్ సైడ్స్లో మనకి ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెయిర్డ్ బాడీ పార్ట్స్ అని చెప్పి మనం
చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సో ద బాడీ ప్లాన్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద మెటాజోన్స్ ఎగ్జిబిట్ సమ్ కైండ్ ఆఫ్ సిమెట్రీ. మనకి మోస్ట్ యానిమల్స్లో చూసుకున్నట్లయితే మనకి ఏదో ఒక సిమెట్రీ అనేది ఉంది. బట్ మనకి కొన్ని స్పాంజెస్లో చూసుకున్నా లేదంటే కొన్ని స్నేల్స్లో చూసుకున్నా ది ఆర్ ఎసిమెట్రికల్. ఏ అంటే ఆబ్సెంట్, అంటే సిమెట్రీ అనేది లేదు. సో ది ఆర్ ఎసిమెట్రికల్. నెక్స్ట్, సో ద సిమెట్రీ ఆఫ్ ద ఆర్గానిజం. మరి ఈ సిమెట్రీ గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ సిమెట్రీ మనకు ఎప్పుడైతే తెలిసిందో ఒక ఆర్గానిజం యొక్క వాటి యొక్క మోడ్ ఆఫ్ లైఫ్ మనం తెలుసుకోవచ్చు. అవి మనకి స్లోగా మూవ్ అవుతాయా లేదంటే ఫాస్ట్గా మూవ్ అవుతాయా, వాటిలో ఆర్గనైజేషన్ అనేది ఎలా ఉంది, వాటి యొక్క ఎవల్యూషన్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం వాటి యొక్క సిమెట్రీని బట్టి తెలుసుకోవచ్చు. సో ద సిమెట్రీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఈజ్ కొరిలేటెడ్ విత్ ఇట్స్ మోడ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్, అయితే ఈ సిమెట్రీని మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తాం? సో మనకి ఎవ్రీ ఆర్గానిజంలో ఏ ఆర్గానిజమ్స్ అయితే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటాయో అట్లాంటి వాటిలో 2 స్టేజెస్ ఉంటాయి. లార్వల్ స్టేజ్ ఉంటుంది, అడల్ట్ స్టేజ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో లార్వాలో అడల్ట్లో ఒకే టైప్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ లార్వాలో ఒక టైప్ ఆఫ్ సిమెట్రీ ఉంది, అడల్ట్లో ఒక టైప్ ఆఫ్ సిమెట్రీ ఉంది, మరి అట్లాంటప్పుడు మనం దేన్ని కన్సిడర్ చేస్తాము అని చూసుకున్నట్లయితే, the symmetry of an organism is primarily depends on the early developmental stages. అంటే వాటి యొక్క లార్వల్ స్టేజెస్ మీద మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం, అడల్ట్స్ని మనం కన్సిడర్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎకానోడెర్మేటా లార్వా అనేది మనకి బైలేటరల్ సిమెట్రీ, బట్ మనకి అడల్ట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే పెంటామేరస్ రేడియల్ సిమెట్రీ అంటాం. సో అడల్ట్స్ అనేవి రేడియల్ సిమెట్రీ చూపించినా కూడా వాటిని మనం బైలేటీరియాలోనే పెట్టాం తప్ప రేడియేటర్ పెట్టలేదు. ఎందుకంటే మనకి లార్వా యొక్క సిమెట్రీని మాత్రమే కన్సిడర్ చేస్తాం, అడల్ట్ యొక్క సిమెట్రీని కన్సిడర్ చెయ్యము. నెక్స్ట్, సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఎసిమెట్రీ. సో దోస్ యానిమల్స్ విచ్ కెనాట్ బి కట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, వీటిని మనం ఏంటంటే యాంటీమియర్స్. సో ఏదైతే ఒక ఆర్గానిజం మనం 2 ఈక్వల్ పార్ట్స్ కింద త్రూ ఎనీ ప్లేన్ మనం కట్ చేయలేము, దాన్ని మనం ఏమంటామంటే ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద స్పాంజెస్ అండ్ అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దేర్ బాడీ ల్యాక్స్ ఏ డెఫినెట్ ఫామ్, వాటి యొక్క బాడీకి ఒక డెఫినెట్ ఫామ్ కానీ ఒక డెఫినెట్ షేప్ అనేది మనకి ఉండదు. అండ్ సో దీన్ని మనం ఒక ఎవల్యూషన్ పరంగా చూసుకున్నట్లయితే దీనివల్ల ఏదైనా అడ్వాంటేజ్ ఉందా ఎసిమెట్రీ వల్ల అంటే మనకి ఎటువంటి అడ్వాంటేజ్ ఉంది అని చెప్పి మనం చెప్పలేము. సో నో కాంప్లెక్స్ సెన్సరీ అండ్ లోకోమోటార్ ఫంక్షన్. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఎసిమెట్రికల్ యానిమల్స్లో మనకి మోస్ట్లీ కాంప్లెక్స్ సెన్సరీ అండ్ లోకోమోటార్ ఫంక్షన్స్ అనేవి లేవు. నెక్స్ట్, సిమెట్రీ. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెయిర్డ్ బాడీ పార్ట్స్ అని. సో ఇట్ ఈస్ ద రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఇన్ ద జామెట్రికల్ డిజైన్ విత్ రెస్పెక్ట్ టు బాడీ యాక్సెస్. సో బాడీ యాక్సెస్కి విత్ రెస్పెక్ట్గా మనకి రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉన్నట్లయితే దీన్ని మనం ఏంటంటే సిమెట్రీ అంటాం. సో ఎప్పుడైతే ఒక ఆర్గానిజం బాడీ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ కింద, ఆ 2 ఈక్వల్ పార్ట్స్ మనం ఏంటంటే యాంటీమియర్స్ కింద either 1 ప్లేన్లో కానీ లేకపోతే 4 ప్లేన్స్ ద్వారా కానీ మనం కట్ చేయగలిగినట్లయితే, సో త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా మనం కట్ చేయగలుగుతున్నట్లయితే దాన్ని మనం ఏంటంటే సిమెట్రీ అంటాం. ఇప్పుడు మనం 1 ప్లేన్ గుండా కట్ చేయగలిగితే దాన్ని మనం బైలేటరల్ సిమెట్రీ అంటాం. అలా కాకుండా 4 ప్లేన్స్ గుండా కట్ చేయగలిగితే దాన్ని మనం ఏంటంటే రేడియల్ సిమెట్రీ అని చెప్పి అంటాం. సో ద పెయిర్డ్ బాడీ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో మన బాడీకి సెంటర్లో ఏదైతే ప్రిన్సిపల్ యాక్సిస్ ఉందో ఓరో అబోరల్ యాక్సిస్ అంటాం. మౌత్ టు యానస్ ఏదైతే యాక్సిస్ ఎక్స్టెండ్ అవుతుందో ఆ యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్లో పెయిర్డ్ బాడీస్ ఉంటాయి. అలా కాకుండా అన్పెయిర్డ్ బాడీ పార్ట్స్ ఆర్ మోస్ట్లీ లొకేటెడ్ ఆన్ ద ప్లేన్. సో మనకి అన్పెయిర్డ్ బాడీ పార్ట్స్ అనేవి మనకి ప్లేన్ మీద మోస్ట్లీ ఉంటాయి. అయితే సో ఈ సిమెట్రీని బేసికల్గా మనం చూసుకున్నట్లయితే 2 టైప్స్ చెప్పుకుంటాం, రేడియల్ సిమెట్రీ, బైలేటరల్ సిమెట్రీ. సో మనకి చాలా టైప్స్ ఆఫ్ సిమెట్రీ ఉన్నాయి, రేడియల్ సిమెట్రీ, బైలేటరల్ సిమెట్రీ, బైరేడియల్ సిమెట్రీ, స్పైరల్ సిమెట్రీ అని చెప్పి. బట్ వీటిలో మనకి 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రేడియల్ అండ్ బైలేటేరియల్. సో వీటిలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రేడియల్ సిమెట్రీ, దీన్ని మనం మోనాక్సియల్ హెటరోపోలార్ సిమెట్రీ అని చెప్పి అంటాం. రేడియల్ సిమెట్రీ అంటే ఏదైనా ఒక ఎనీ వెర్టికల్ ప్లేన్ మన ఆర్గానిజం కట్ చేయగలిగినట్లయితే దాన్ని మనం రేడియల్ సిమెట్రీ అంటాం. దీన్ని మనం ఏంటంటే మోనాక్సియల్ హెటరోపోలార్ సిమెట్రీ. సో యాక్సిస్ అనేది సింగిల్ బట్ పోల్స్ ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సింగిల్ యాక్సిస్, పోల్స్ ఆర్ డిఫరెంట్ ఆర్ మెనీ. మోనో సింగిల్, హెటరో మీన్స్ డిఫరెంట్ ఆర్ మెనీ. అట్లాంటి సిమెట్రీ మనం ఏంటంటే రేడియల్ సిమెట్రీ అంటాం. ఎనీ ప్లేన్ అనేది ఇక్కడ మనకు కాదు, యాక్యురేట్గా చెప్పాలంటే
ఎనీ వెర్టికల్ ప్లేన్. సో ఏదైనా వెర్టికల్ యాక్సిస్ గుండా పాస్ అయ్యే ఏదైనా ఏ ప్లేన్ గుండా అయినా మనం ఒక ఆర్గానిజంని 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయగలిగినట్లయితే దాన్ని మనం ఏంటంటే రేడియల్ సిమెట్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్ ఫిష్ తీసుకుందాం. స్టార్ ఫిష్లో చూసుకున్నట్లయితే ఇలా మనకి 5 ఆర్మ్స్ ఉంటాయి. సో వీటిని మనం ఈ 5 ఆర్మ్స్ గుండా మనం మనకి 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సిస్ గుండా, లేదంటే ఈ యాక్సిస్ గుండా, లేదంటే ఈ యాక్సిస్ గుండా, లేదంటే ఈ ప్లేన్ గుండా. సో ఇలా త్రూ ఎనీ వెర్టికల్ ప్లేన్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా త్రూ ఎనీ వెర్టికల్ ప్లేన్ మనం ఒక ఆర్గానిజం 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయగలిగినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే రేడియల్ సిమెట్రీ అంటాం. సో ఎనీ వెర్టికల్ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ. ఈ సెంట్రల్ యాక్సిస్ని మనం ఏమని పిలుచుకోవచ్చు? ప్రిన్సిపల్ యాక్సిస్ అని పిలవచ్చు, లేదంటే ఓరో ఎబోరల్ అంటాం. ఓరో ఈజ్ నథింగ్ బట్ మౌత్, ఎబోరల్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ టు మౌత్, అంటే మోస్ట్లీ మనకి యానస్ అని చెప్పుకోవచ్చు. సో మౌత్ని యానస్ని కనెక్ట్ చేసే యాక్సిస్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ యాక్సిస్, దాని గుండా మనం 2 ఈక్వల్ పార్ట్స్ కింద త్రూ ఎనీ వెర్టికల్ ప్లేన్ కట్ చేయగలిగితే దాన్ని మనం రేడియల్ సిమెట్రీ అంటాం. And these animals are either sessile or planktonic or sluggish. Sessile అంటే ఎక్కడికి కూడా మూవ్ అవ్వలేవు, లేదా స్లగ్గిష్ అంటే చాలా స్లోగా మూవ్ అవుతాయి. ఎట్లాంటి యానిమల్స్ అనే వాటికి ఎప్పుడైతే అవి స్లోగా మూవ్ అవుతాయో వాటి సరౌండింగ్స్లో ఏదైనా ఒక డ్యామేజ్ జరుగుతుంది, వాటి యొక్క ఏదైనా డేంజర్ ఉందనేటప్పుడు అవి మనకి ఒక సైడ్ మాత్రమే రెస్పాండ్ అవ్వగలిగితే అవి మనకి సర్వైవల్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో వాటి యొక్క డేంజర్ ఏదైనా కానీ, లేకపోతే స్టిమ్యులస్ ఏదైనా కానీ వాటి చుట్టూతా ఎటు నుంచి వచ్చినా కూడా ఈక్వల్గా రెస్పాండ్ అయ్యే క్యాపబిలిటీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అవి చాలా ఈజీగా ఎస్కేప్ అవ్వగలవు. సో అలా ఏ ఆర్గానిజమ్స్ అయితే స్లోగా మూవ్ అవుతాయో లేకపోతే మూవ్మెంట్ అనేది చేయలేవో అట్లాంటి వాటిలో ఇది ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ సిమెట్రీ ఆఫ్ ద డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద నిడేరియా అండ్ టీనోఫోరా, అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బైరేడియల్. సో ఈ నిడేరియా అండ్ టీనోఫోరాలో మనకి దీన్ని కొందరు ఆథర్స్ దీన్ని మనం బైరేడియల్ అని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్, దీస్ యానిమల్స్ విల్ లివ్ ఇన్ ద వాటర్ and they can respond equally to stimulus that arrive from the all the directions. సో ఏ ఆర్గానిజమ్స్ అయితే స్లోగా మూవ్ అవుతాయో, అసలు మూవ్ అవ్వలేవో అట్లాంటి వాటికి అన్ని డైరెక్షన్స్ నుంచి కూడా స్టిమ్యులస్కి ఈక్వల్గా రెస్పాండ్ అయ్యే క్యాపబిలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా వాటికి త్వరగా ఎస్కేప్ అవ్వగలరు. సో ఆటోమేటిక్గా వాటికి సర్వైవల్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ దెమ్ ద రేడియల్ సిమెట్రీ ఈజ్ ద అడ్వాంటేజెస్ ఫర్ ద సెసైల్ అండ్ స్లో మూవింగ్ యానిమల్స్. అయితే సమ్ ఆఫ్ ద ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ సచ్ యాస్ ద ఎకోనోడర్మ్స్ ఆర్ సెకండర్లీ రేడియల్లీ సిమెట్రికల్. ఎందుకు అంటే ప్రైమరీగా వాటి లార్వా స్టేజ్ చూసుకున్నట్లయితే మనకి బైలేటరల్ సిమెట్రీలో ఉంటాయి, బట్ అవి ఎప్పుడైతే మనకి అడల్ట్గా గ్రో అయ్యాయో అప్పుడు మనకి రేడియల్ సిమెట్రీ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో ప్రైమరీలీ bilateral symmetrical, but secondarily they are radial symmetrical. మరి ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి? 5 ప్లేన్స్ ఉన్నాయి. అందుకోసమే దీన్ని మనం ఏంటంటే పెంటామిరస్ రేడియల్ సిమెట్రీ అంటాం, ఎందుకంటే 5 ప్లేన్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మనకు వచ్చేసి బైలేటరల్ సిమెట్రీ. సో ఎనీ వెర్టికల్ ప్లేన్ మనం రేడియల్ సిమెట్రీ అంటాం. అలా కాకుండా ఓన్లీ 1 వెర్టికల్ ప్లేన్ ఉన్నట్లయితే దాని గుండా మనం మాత్రమే కట్ చేయగలిగినట్లయితే దాన్ని మనం ఏంటామంటే బైలేటరల్ సిమెట్రీ అంటాం. మరి ఆ ప్లేన్ ఏమంటామంటే మీడియన్ సాజిటల్ ప్లేన్ అంటాం. ద ప్లేన్ విచ్ ఈస్ కటింగ్ ద బాడీ ఆఫ్ బైలేటరల్లీ సిమెట్రికల్ ఆర్గానిజమ్స్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ ఈజ్ కాల్డ్ మీడియన్ సాజిటల్ ప్లేన్. అండ్ ఈ ప్లేన్ మనం ఓరో ఎబోరల్ అని అంటూ, లేదంటే యాంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ టైప్ ఆఫ్ సిమెట్రీ ఇన్ ద ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. ఏ యానిమల్స్లో అయితే 3 జర్మ్ లేయర్స్ ఉన్నాయో వాటిలో ప్రిన్సిపల్ సిమెట్రీ అని చెప్పుకోవచ్చు. అండ్ అమాంగ్ ద ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ సమ్ గ్యాస్ట్రోపోడ్స్ ఆర్ సెకండరీలీ ఎసిమెట్రికల్. సో మన గ్యాస్ట్రోపోడాలో చూసుకున్నట్లయితే మొలస్కాలో వస్తాయి. సో ఇవి మనకి లార్వా స్టేజ్లో చూసుకున్నట్లయితే బైలేటరల్ సిమెట్రికలే, బట్ అవి ఎప్పుడైతే అడల్ట్గా గ్రో అయ్యాయో అప్పుడు మనకి ఏమయ్యాయి అంటే మనకి ఎసిమెట్రికల్ అయ్యాయి. సో ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం, ఎకెనోడర్మ్స్ అండ్ గ్యాస్ట్రోపోడ్స్. సో ఈ రెండు కూడా లార్వల్ స్టేజ్ ఎప్పుడైతే మనం చూసుకున్నట్లయితే రెండు కూడా బైలేటరల్ సిమెట్రీలోనే ఉంటాయి. బట్ ఎప్పుడైతే అవి అడల్ట్గా గ్రో అయ్యాయో ఈ ఎకెనోడర్మ్స్ అనేవి మనకి
రేడియల్ సిమెట్రీ కింద కన్వర్ట్ అయిపోయాయి. మరి ఈ మనకి గ్యాస్ట్రోపోడ్స్ అనేవి మనకి ఎసిమెట్రీగా కన్వర్ట్ అయ్యాయి. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఎకెనోడెర్మటా గ్యాస్ట్రోపోడ్స్ రెండు కూడా బయలటీరియాలోనే వస్తాయి. బట్ వాటి లార్వా ఎందుకంటే వాటి లార్వా అనేది బయలేటరల్ సిమెట్రికల్ కాబట్టి. బట్ అడల్ట్స్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఎకెనోడెర్మ్స్ అనేది రేడియల్ గా కన్వర్ట్ అవుతున్నాయి, గ్యాస్ట్రోపోడ్స్ అనేది ఎసిమెట్రికల్గా కన్వర్ట్ అవుతున్నాయి. Next, these animals are most efficient than other animals in searching the food, in locating their mates, and in avoiding or escaping from the predators because of the cephalization. Cephalization అంటే anterior part of body లో ఆ nerve cells అనేవి ఒక దగ్గర అగ్రిగేట్ ఫామ్ అయ్యి బ్రెయిన్ లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేయడం. ఇలా బ్రెయిన్ లాంటి స్ట్రక్చర్ ఎప్పుడైతే ఫామ్ అయిందో దాన్ని మనం ఏంటంటే సెఫలైజేషన్ అంటాం. దానివల్ల అవి ఫుడ్ని సెర్చ్ చేసుకోవడంలో కానీ, లేకపోతే వాటి యొక్క మేట్ ఆర్గానిజంని చూస్ చేసుకోవడం కానీ, లేదంటే అవి ప్రెడేటర్స్ నుంచి ఎస్కేప్ అవడంలో కానీ చాలా ఎఫెక్టివ్గా అండ్ ఎఫిషియెంట్గా ఉంటాయి. సో దే కెన్ సెన్స్ ద న్యూ ఎన్విరాన్మెంట్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సెఫలైజేషన్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ నర్వ్ అండ్ సెన్సరీ సెల్స్ అట్ ద యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ద బాడీ జస్ట్ లైక్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్రెయిన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. సీ ఎనమోన్స్ అండ్ ఎక్నిడేరియన్స్. ఎక్నిడేరియా అంటే టీనోఫెరాకి అనదర్ నేమ్ వచ్చేసి ఎక్నిడేరియా అని చెప్పుకుంటాం. సో ఈ సీ ఎనమోన్స్లోని ఎక్నిడేరియాలోని మనకి బైరేడియల్ సిమెట్రీ అనేది ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లేన్స్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు నాన్న. సో ఇక్కడ మనకి 3 ప్లేన్స్ అనేది చెప్పుకోవచ్చు. మీడియన్ ఆర్ సాజిటల్ ప్లేన్ అని చెప్పాం, నెక్స్ట్ ఫ్రంటల్ ప్లేన్ అని చెప్పాం, నెక్స్ట్ ట్రాన్స్వర్స్ ప్లేన్ అన్నాం, లేదంటే క్రాస్ సెక్షన్ అన్నాం. అయితే ఈ ప్లేన్స్ ఏంటి ఒకసారి చూసుకుందాం. మీడియన్ ఆర్ సాజిటల్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ట్రాన్స్వర్స్, నెక్స్ట్ వన్ ఫ్రంటల్ ప్లేన్ అని చెప్పి చెప్పుకున్నాం. సో ఏ ప్లేన్ అయితే ఏ ప్లేన్ అయితే డార్సల్ సైడ్ నుంచి వెంట్రల్ సైడ్ నుంచి ఇలా డార్సల్ టు వెంట్రల్ బాడీని మనకి లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్స్ కింద కట్ చేస్తుందో దీన్ని మనం మీడియన్ ఆర్ సాజిటల్ ప్లేన్ అంటాం. ఇట్ కట్స్ ద బాడీ ఇంటూ లెఫ్ట్ అండ్ రైట్ హాఫ్స్. ఇలా మనకి లెఫ్ట్ అండ్ రైట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి బాడీ చూసుకున్నట్లయితే ఇలా ఈ ప్లేన్ ఏదైతే ఉందో లెఫ్ట్ హాఫ్గా రైట్ హాఫ్గా కట్ చేస్తుందో దీన్ని మనం ఏంటంటే మీడియన్ సాజిటల్ ప్లేన్ అంటాం. మరి ఫ్రంటల్ ప్లేన్ అంటే ఏంటి? ఏ ప్లేన్ అయితే ఇలా మనకి డార్సల్ హాఫ్ అండ్ వెంట్రల్ హాఫ్ కింద మనకు కట్ చేస్తుందో ఈ ప్లేన్ మనం ఏమంటామంటే మనం ఫ్రంటల్ ప్లేన్ అని చెప్పేసి అంటాం. సో ద ప్లేన్ విచ్ ఈస్ కటింగ్ ద బాడీ ఇంటూ డార్సల్ అండ్ వెంట్రల్ హాఫ్స్ కింద కట్ చేసే ద బాడీ ప్లేన్ మనం ఫ్రంటల్ ప్లేన్ అంటాం. మరి ట్రాన్స్వర్స్ ప్లేన్ ఏంటి? ట్రాన్స్వర్స్ ప్లేన్ అనేది ట్రాన్స్వర్స్ సెక్షన్లో ద బాడీని యాంటీరియర్ హాఫ్ అండ్ పోస్టీరియర్ హాఫ్ కింద కట్ చేస్తుందో దాన్ని మనం ట్రాన్స్వర్స్ ప్లేన్ అని చెప్పాం. సో ఇట్ కట్స్ ద బాడీ ఇంటూ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ హాఫ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి 3 ప్లేన్స్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్లో. మీడియన్ ఆర్ సాజిటల్ ప్లేన్ విల్ కట్స్ ద బాడీ ఇంటూ లెఫ్ట్ అండ్ రైట్ హాఫ్స్ అండ్ ట్రాన్స్వర్స్ ప్లేన్ విల్ కట్స్ ద బాడీ ఇంటూ upper anterior half and lower posterior half. The frontal plane will cuts the body into ventral and dorsal halves అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అనేది చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రేడియల్లీ సిమెట్రికల్? రేడియల్ సిమెట్రీ అనేది ఎందులో ఉంది? నిడేరియాలోనే మనకు చూసుకున్నట్లయితే రేడియేటా కాబట్టి రేడియల్ సిమెట్రీ ఉంటుంది. టీనోఫొరాలో కూడా మనం చూసుకున్నట్లయితే అవి కూడా మనకి రేడియేటా కాబట్టి రేడియల్ సిమెట్రీ ఉంటుంది. అండ్ అడల్ట్ ఎకెనోడర్మ్స్ అని చెప్పి అన్నాడు. ఎకెనోడర్మ్స్లో లార్వల్ స్టేజెస్లో అయితే బయలాటరల్ సిమెట్రీ ఉంటుంది. బట్ అడల్ట్స్ చూసుకున్నట్లయితే మనకి రేడియల్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ ఆల్.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అమాంగ్ ద మెటాజోవన్స్. సో మనకి మెటాజోవన్స్లో చూసుకున్నట్లయితే లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే, సో ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అమాంగ్ ద మెటాజోవన్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రోటోప్లాస్మిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. Okay, and cellular level of organization is the lowest level of organization among the metazoans. And next మనం చూసుకున్నట్లయితే tissue level of organization is the lowest level of organization among the eumetazoans. And organ system level of organization is the highest level of organization among the animals. So మనకు అడిగేది ఏంటి, lowest level of organization among the metazoans. So the answer is cellular level of organization. I hope you understood very well, and if you have any doubts we can discuss. Thank you, all the best.